రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. రేపల్లె నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఈ నియోజకవర్గానికి ఎంతో సంబంధాలు ఉన్న నాయకులు మరియు నాగార్జున గారు రావటం, ఈరోజు అనుసరిస్తున్న విధానం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద మనకు కావాల్సిన రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు పోటీ రైతుల మీద మాట్లాడారు. రైతు ఉంటేనే మనం ఉంటాం అనేది మనందరూ కూడా తెలిసిన విషయమే. రైతాంగానికి చెప్పుడు కూడా పెద్దపేట గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం చూసాం. 2 విద్యా వ్యవస్థ దాని మీద కూడా మాట్లాడే డిఎస్సి మీద ఉన్న అవకతవకలు, దాని మీద పొరపాటు చేసింది గవర్నమెంట్ అనేది అది ఎత్తి చూపించడానికి ఉద్యమాలు చేస్తే డిఎస్సి విద్యార్థుల తరఫున ఏ విధంగా అణిచివేశారనేది మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా చూశారు, దాని మీద కూడా మాట్లాడారు. ఇంకోటి, మా ప్రాంతానికి అంటే రేపల్లె నియోజకవర్గానికి ఫిషింగ్ హార్బరు చాలా అవసరం. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దానికి ఏ విధంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి రేపల్లె నియోజకవర్గానికి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఫిషింగ్ హార్బర్ తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ 3 విషయాల్లో కూడా ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అణిచివేసే విధంగా భయభ్రాంతులు చేసి ఒక నియంత పాలనలాగా వ్యవహరిస్తున్న విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరైతే మనకు కావాల్సిన హక్కుల్ని అడగటానికి రోడ్డు మీదకి వస్తే ఆ హక్కుని రాజ్యాంగంలో పొందుపరిచి మన స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా తిరగాలి, మనకు కావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయండి అని చెప్పేసి ఆ రోజున ఎంతోమంది పోరాటం చేసి తీసుకొచ్చిన ఈ దేశంలో భాగమైన రాష్ట్ర పాలక వర్గం అనుసరిస్తున్న విధానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి మనిషి మనకు కావాల్సిన అవసరం కోసం మాజీ మంత్రి నాగార్జున గారు సీనియర్ నాయకులు శ్రీనివాస్ రైతు నాయకులు కూడా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాల మీద, దందాల మీద కూడా ఎలా ముందుకెళ్లాలన్న మీద రోజులు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ డెల్టా ప్రాంతం ఇది రైతాంగ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఈ రోజున పరిస్థితి. కాలంలో కూడికి సరిగా తీయలేదు, కూడికాడి లేదు, నిజంగా నారుమడు ఎండిపోయే పరిస్థితి. ఇక్కడ ఉన్న మంత్రివర్యులకైతే తన ఆదాయం మీద ఉన్న ఆలోచన రైతాంగం మీద ఏమాత్రం ప్రేమ లేదని తెలియజేసుకుంటున్నా. ఏ రోజు కూడికి తీయలా, బిల్లులు మాత్రం కోట్లైనవి. బిల్లులు చేసుకున్న శ్రద్ధ రైతుల మీద పెడితే ఆ రైతులు నీకు ఓట్లు వేయమంటే కదా నువ్వు అక్కడ ఆ రోజు ఈ రోజు సింహాసనం మీద కూర్చున్నావు. మేము వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున రైతుల పక్షాన్ని నిలబడి రాబో రోజుల్లో ఎట్టి పరిస్థితులు పోరాటాలు సిద్ధంగా ఉంటాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు పక్షపాతి కాదు, రైతులు దగా చేసే ప్రభుత్వం. క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇదే చేసుకోమంటున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద గవర్నమెంట్ 740 రూపాయలు రైతు పక్షాలు కట్టలేదా? 1000 కోట్లు తీసుకొచ్చి మట్టిలో పోస్తున్నారా మీరు? 745 రూపాయలు రైతు పక్షాన్ని కడితే రైతుకి అది చాలా భరోసాగా ఉంటుంది కదా. అంటే మీరు చెప్పే మాటలన్నీ కళ్ళబొల్లి మాటలు తప్ప
రైతులకు ఉపయోగపడే మాటలు కాదని చెప్పి తెలియజేసుకోండి.